తెలంగాణ నెక్స్ట్ సీఎం కేసీఆర్ కాదట. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేయరా? ఒకవేళ చేసినా ఆయన సీఎం అభ్యర్థిగా బరిలో ఉండరా అంటే అవునని అంటున్నారు ఆ పార్టీ నేత భువనగిరి ఎంపీ బోరా నర్సయ్య గౌడ్. తాజాగా ఆయన 2019 ఎన్నికల్లో కేసీఆర్ ఇక సీఎం అభ్యర్థిగా ఉండరని జోస్యం చెప్పారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో సీఎం ఎవరు అనేది కేసీఆరే చెబుతారని పేర్కొన్నారు. ఎన్నికలు ఎదుర్కోవడానికి ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. కానీ బోరా మాత్రం అప్పుడే కేసీఆర్ గురించి వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కేసీఆర్ అనుమతి లేకుండా బోరా ఈ వ్యాఖ్యలు చేశారా, లేకుంటే అధినేత సూచనలతోనే మీడియాకు ఓ హింట్ ఇచ్చారా అనేది తెలియటం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టీలో అధినేతకు ఎంతో చనువుగా ఉండే నేతలు కూడా చేయని ఓ వ్యాఖ్యను ఈ డాక్టర్ ఎంపీ చేయటం, వచ్చే ఎన్నికల్లో సీఎం పదవిని కేటీఆర్ కు కట్టబెట్టి ఢిల్లీ వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఇప్పటికే ఓ టాక్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు బోరా వ్యాఖ్యలు దానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో కూడా కేసీఆర్ తమ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అవుతారని ఘంటాపథంగా చెప్పారు. తీరా అధికారం వచ్చాక దళితులతో ప్రతిపాదించి తానే సీఎం పీఠం ఎక్కారు. మరి ఈసారి డాక్టర్ జోస్యం నిజమవుతుందా, లేక కేసీఆర్ మరో ప్రతిపాదనతో మళ్లీ సీఎంగా పీఠం ఎక్కుతారా అనేది తెలియాలంటే 2019 వరకు వేచి చూడాల్సిందే. Like and subscribe Eagle Media Works.